వారాహి శరణం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న అందరికీ జై శ్రీరామ్. ఈ ఏడాది రక్షాబంధన్ చాలా ప్రత్యేకం. దాదాపు 95 సంవత్సరాల తర్వాత శుభప్రదమైన వేదగ్రహ యోగంలో ఈ పండగ రాబోతుంది. ఈ రోజున చేసేది కేవలం ఒక తంతు కాదు, ఇది ఒక శక్తివంతమైన బంధం. ఈ పండుగను మన వేదమార్గం ప్రకారం ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాఖీ కట్టే శుభముహూర్తం 2025 ఆగస్టు 9 శుక్రవారం రోజున రాఖీ కట్టడానికి శుభముహూర్తం ఉంది. ఉదయం 10:21 నుండి మధ్యాహ్నం 1:38 వరకు ఈ ముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు శుభనక్షత్రంలో ఉండటం, గురుగ్రహం ఉన్నత స్థితిలో ఉండటం వలన ఈ సమయాన్ని అత్యంత శక్తివంతమైన ముహూర్తంగా పండితులు చెబుతున్నారు. పూజా విధానం వేదాల ప్రకారం రాఖీ పండుగను ఈ విధంగా జరుపుకోవాలి. శుద్ధి చేయటం. పూజకు ముందు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడతో శుభ్రం చేయాలి. ఇది ఇంటికి శుభాన్ని, పవిత్రతను తీసుకొస్తుంది. పూజా సామగ్రి పూజ కోసం సిద్ధం చేసుకున్న రాఖీలు, అక్షతలు, కుంకుమ మరియు చందనం ఒక పళ్ళెంలో తీసుకుని గణేశుని విగ్రహం లేదా ఫోటో ముందు ఉంచాలి. పూజ చేయడం గణేశుని ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత సోదరుడికి రాఖీ కట్టాలి. ఆశీర్వాదం రాఖీ కడుతూ సోదరుడు ఎల్లప్పుడూ సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆశీర్వదించాలి. రాఖీ కడుతూ పఠించాల్సిన మంత్రం. సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలి. ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వాం ప్రతిబధ్నామి రక్షే మాచల మాచలః. అర్థం: దీనితోనే మహాబలవంతుడైన దానవేంద్రుడు బలిరాజ రక్షించబడ్డాడు, అదేవిధంగా నేను నిన్ను రక్షిస్తున్నాను. ఈ మంత్రం సోదరుడి చుట్టూ రక్షణ కవచంలా పనిచేస్తుందని వేదాలు చెబుతున్నాయి. ఈ ఏడాది రాఖీకి ప్రత్యేకత ఏమిటంటే, జూపిటర్ గ్రహ కారకుడైన గురువు, రాహువు మరియు కేతువుల యోగం మధ్య రాఖీ కట్టడం. ఇది సోదరుడికి చెడు శక్తుల నుండి రక్షణగా పనిచేస్తుంది. తంత్రశాస్త్రం ప్రకారం ఈ రాఖీ ఒక రక్షాయంత్రంలాగా పనిచేస్తుంది. మరిన్ని వివరాల కోసం మీరు వారాహి శరణం అనే యూట్యూబ్ ఛానల్ను వీక్షించి లైక్ చేసి షేర్ చేయగలరు.